పేరేంటమ్మా? వాసవి సార్. వాసవి. నీ పేరమ్మా? పవన్ సాయి. పవన్. బాగున్నారా సార్? మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, గుడ్. అంటే నువ్వు ఎట్లున్నావు? బాగున్నావా? బాగున్నాయి. రండి, రమ్మా. నువ్వు టీసీఎస్లో పని చేస్తున్నావు కదా? ట్రైనింగ్ కింద వర్క్ చేస్తాను. ట్రైనింగ్ కింద పని చేస్తున్నావు. ఎంసీఏ చేస్తున్నాను సార్. ఏమా? ఎంసీఏ చేస్తున్నావా? చేస్తున్నాను. ఎంసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అవ్వగానే ఎంసీఏ స్టార్ట్ చేసింది. ఎంసీఏ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ట్రైనింగ్ కింద టీసీఎస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావా? 10th చేశాను సార్. ఇంకా అమ్మగారికి బాగోక ఇంకా ఇంటికాడే ఉన్నాను. వదిలేసావమ్మా? మళ్ళీ పోలేదా? అమ్మకి హెల్త్ బాగోదు కదా సార్. ఇంకా ఆవిడకి కేర్ టేకర్ పని ఏమి చేయకూడదు సార్. ఇంకా ఆవిడకి పని చేయడం గట్టా అన్ని ఫుడ్ వండి పెట్టడం చేయాలి. ఇంటికాడ ఉన్నాను. ఎన్ని రోజులైంది మనం నిలిపేసి? చదువు నిలిపేసి 10th క్లాసు 4 years 2020లో చేశాను. 2020లో చేసాము. తర్వాత నువ్వు ఇంట్లో నుంచే చదువుకోవచ్చు కదమ్మా? అదే అంటే కొంచెం ఇంటర్మీడియట్ అట్లా అంటే ప్రయత్నం చేయాలి కదా. కష్టాలు వచ్చాయని వదిలిపెట్టేయకూడదు కదా. నీ భవిష్యత్తు కూడా ఉంటుంది కదా. ఒకవేళ మదర్కి బాధ్యత, ఆ బాధ్యత చేస్తూనే నువ్వు చదువుకుంటే తర్వాత నీ జీవితంలో కూడా అవకాశాలు వస్తాయి కదా. అంటే అన్నయ్యని చదివించాక అన్నకు కొంచెం ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా సార్. ఆ సేవింగ్స్లో కొంచెం నన్ను కూడా చదివిద్దామని ఇంటికి ప్రైవేట్గా కడదామని అంటే నువ్వు బయట పోయి చదువుకుంటావా లేకుంటే ఇంటికాడ ఉండి చదువుకుంటాను? అదే అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. అదమ్మా, రమ్మా. రండి, కూర్చోమ్మా. కూర్చో. ఏంటమ్మా ఎట్లున్నావు? అంతా కుటుంబం అంతా బాగా సహకరిస్తున్నారు కదా నీకు? ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉండే ఫేస్ చేసావు. ఇంతవరకు కంట్రోల్లో పెట్టుకొని ముందుకు పోతున్నావు. అంతవరకు బాగా చేసావు. అదే అమ్మా. ఆ పెన్షన్ వల్లే నా పిల్లలకి, నా మందులకి, సార్చికి వాటికి పెన్షన్ వల్లే. ఇప్పుడు నువ్వేంటా, నువ్వు బాగా చదువుకున్నావు కదా, ఎంసీఏ అవుతుంది. తర్వాత ఏంటి ఎట్లా నీ ఉద్యోగం? ట్రైనింగ్ కాబట్టి ఇన్ హ్యాండ్ 13 ఇస్తున్నారు. 13,000 ఇస్తారు. రేపు ఫుల్ టైం అయితే ఎంత వస్తుంది? నువ్వు ఏ మాదిరిగా సమర్థత పెంచుకుంటున్నాను అంటే నీ తెలివితేటలు బట్టే నీకు జీతాలు వస్తాయి. అంతేగాని నువ్వు తక్కువ పని చేస్తే తక్కువ ఇస్తారు. నువ్వు బాగా పని చేస్తే ఎక్కువ వస్తుంది. అదంతా కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది. దానికి నువ్వు ఎప్పటికప్పుడు నా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకపోతే అప్గ్రేడేషన్ ద్వారా అక్కడ కూడా మొత్తం శాలరీ అనేది కటప్ చేసేదంతా స్కిల్ సెట్ బేస్ లైన్ చేసుకుంటాను. కాబట్టి నేను అన్నిట్లో కూడా ఫాలోఅప్ చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్, ఏఐ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ అడాప్ట్ అవుతున్నాను. స్కిల్ సెట్స్ అన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? వ్యవసాయ కూలి పనికి వెళ్తాను సార్. కూలి పని చేస్తున్నావు. ఎన్ని రోజులు పోతున్నావు కూలి పనికి? హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వారానికి 3 రోజులు పడుతుంది. హాస్పిటల్ పోవడానికి మేము 3 రోజులు 4 రోజులు ఏదో ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు సార్. ఇబ్బంది. ఇంట్లోనే పెట్టాము. ఎప్పుడు ఇది చేసావు నువ్వు? అప్పుడు ఎప్పుడు ఇచ్చారు? తాత వాళ్ళది నుంచి వచ్చింది. సొంతదేనండి. అయితే వారానికి 3 రోజులు ఆయన కూడా వస్తారండి. ఉన్న 3వ రోజున ఉంటే బయటకు పిలుస్తారండి పనిలోకి రమ్మని. అదే వ్యవసాయం పనులండి. ఆగుతేతని, కట్టేతని, కోతని, గట్లంకలు కానీ. ఇక్కడ కొంచెం ఐస్ ఫ్యాక్టరీలు గట్టా ఉన్నాయండి. ఆ ఫ్యాక్టరీ పనికి వెళ్తారండి. ఉన్న రోజున వెళ్తారండి, లేని రోజున వెళ్ళండి.
ఇప్పుడు నీకు ఇది వచ్చిన తర్వాత నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకున్నావమ్మా అప్పట్లో బిగినింగ్లో? అన్నీ తీసుకున్నానండి. అది ఒకసారి డాక్టర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మామూలుగా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా అక్కడి నుంచి పెరుగుతుంది షుగర్ ఉంటే. నాకు బీబీ వల్ల పెరిగిందని అన్నారండి. బీబీ ఎక్కువ అయిపోయింది వల్ల వచ్చేసింది అన్నారు. అదేమ్మా దాని మీద ఎక్కువ వచ్చిందని. అంటే ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పళ్ళలోకి గట్ట వెళ్ళేదనండి. ఇప్పుడు వెళ్ళేదానివే? అంటే 2011లో ఇప్పుడు కాదండి, బిగినింగ్లో అంటే ఫ్యామిలీకి అప్పుడు కొంచెం ఇప్పుడు అంటే ఇల్లు కట్టుకున్నాం, అప్పుడు ఇంక ఇల్లు కూడా లేదు సార్. 2011 నుంచి ఇంకా చిన్నపిల్లలు మా ఎడ్యుకేషన్ కోసం ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఆవిడకి హెల్త్ బాగోపోయినా అది కాకుండా కొంచెం అటు ఇటులో ఒకరోజు ట్యాబ్లెట్స్ వేసుకుని వెళ్ళి పని చేసుకుని వచ్చి ఇంట్లో పని చేసుకుని మామూలు స్కూల్కి పంపి అలా చేసి డయాబెటీస్ కంట్రోల్ చేయలేదా నువ్వు అప్పట్లో? చేసాను. ఇప్పుడు సరే అప్పుడు బిగినింగ్ 2011 సార్. 2011 నుంచి 19 వరకు 22 వరకు ఆల్మోస్ట్ 11 ఇయర్స్ మెడిసిన్స్ మీద వచ్చారు సార్. సో ఆ కంట్రోల్ ఉంది కాబట్టి 11 ఇయర్స్ టైం ఇచ్చింది మనకి డిసీజ్. లేకపోతే ఇంకా చాలా ఎర్లీగా అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే మారేది కదా. కొంచెం మీరు ఇప్పుడు బిగినింగ్లో అంతా నువ్వు రైసే తిన్నావు కదమ్మా? రైసే తిన్నావు, అదే కదా ప్రాబ్లం. కొంచెం డిలే అయ్యేది సార్. ఇంకా ఇంకో 3-4 ఇయర్స్ మనం డయాలసిస్ ఆపగలిగేవాళ్ళం. డయాలసిస్ ఆపేవాళ్ళం, ఓసారి కంట్రోల్ కూడా అయ్యి ఉండేది. కంట్రోల్ డయాబెటీస్ ఇస్ ది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. ఒకసారి డయాబెటీస్ కానీ ఇదైతే కంట్రోల్లో లేకపోతే ఇంకా అన్ని డిసీజెస్ వచ్చేస్తాయి. అక్కడి నుంచి మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అవుతాయి. దట్ ఈస్ ది ప్రాబ్లం అవర్ కేసులో. పాస్ అయ్యా? 10th ఎన్ని మార్కులు వచ్చాయమ్మా? నాకు 498. 498. ఏంటంటే అమ్మాయిని ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నా సేవింగ్స్లో కానీ అంటే చదివిన నా ఎడ్యుకేషన్ నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఫీజు కట్టుకున్న తర్వాత నా సేవింగ్స్లోంచి వచ్చిన మంత్లీ సేవింగ్స్లో తీసి తనకి ప్రైవేట్గా ఇంటర్మీడియట్ ఇప్పుడు రాయిపిస్తావా? అప్లై చేసాను సార్. 1 month ఇయర్ చేస్తారా? అప్లై చేసాను. చేశారా? ఓకే, చదివించు. ఇంటర్మీడియట్ అయినాక అవసరమైతే హైబ్రిడ్ మోడల్లో ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం ఒకటి. ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం. ఆ నైపుణ్యంలో కూడా ఇంటి దగ్గర కూడా నేర్చుకోవచ్చు. అదే సమయంలో వీలైతే ఎక్స్ట్రా కోర్సెస్ ఫిజికల్గా కావాలంటే అవి 2 వర్కౌట్ చేయి. నువ్వు ఆ అమ్మాయిని చదివించి పైకి తీసుకురా, అది నీ బాధ్యత. ఇప్పుడు మీ ఫ్యామిలీ సెట్ కావాలంటే ఏం చేయాలా? కదమ్మా, ఏం చేస్తే అంటే నాకు రాష్ట్రం అంతా ఉంటుంది, బట్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, అందుకనే మీకు 10,000 అట్లా కూడా పెట్టాను, పెన్షన్లు ఇవన్నీ. అదే అందరికీ అంత మునుపంతా కూడా వచ్చేది కదా, నేను అన్ని కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేసాం. ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ సంజీవని అని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాం. అందులో మీ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ప్రివెంటివ్ కింద ఏం తింటే కంట్రోల్లో ఉంటుంది, మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలి, టైం టు టైం ఎట్లా టెస్టులు చేయాలి, అవన్నీ కూడా పెడుతున్నాం. అది వస్తే ఇంకా కొంచెం కంట్రోల్కి వస్తుంది అందరికీ. మీకు ఒకరికి కాకుండా రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ. నీలాంటి వాళ్ళు ఒక 6-7% ఉంటారు ఎక్కువ. అంటే డిసీజెస్ వచ్చి కొంచెం కిడ్నీ కానీ, లేకపోతే షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, నర్వ్ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి, డిసీజ్ రాకుండా ఉండాలంటే, తగ్గించుకోవాలంటే మన తినే తిండి పైన, మన ఆలోచన, మన వాతావరణం ఇవన్నీ ఉంటాయి, కూడా ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీ కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలి? ఇదే నాకేదో సాయం చేయాలి. ఏంటి ఇంటిలో ఒకటి కట్టించాలి. బాబుకేనా అది ఉద్యోగాలు అవన్నీ నేను మాట్లాడతాను, అది చేపిస్తాం. ఒకసారి మాట్లాడదాం, నేను చెప్తాను కలెక్టర్కి, అవి కూడా చేయమంటాం. ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలా? ప్లాస్టింగ్ చేసుకుని ప్లాస్టరింగ్ అవన్నీ ఎంత అవుతుంది దానికి? 4 లక్షలు 4 లక్షలు అవుతుంది. అంత
కొంత ఇబ్బందులు ఉన్నాయి, కానీ అధిగమించాలి. రాష్ట్రం కూడా ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రాన్ని కూడా అధిగమించాలి. అవునండి. మీలాంటి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. ఇంకా ఒక పని చేద్దాం, మీ ఇల్లు కంప్లీట్ చేయమంటాం. ఒకటి అప్పులు కూడా ఎంత ఉంది అప్పు కరెక్ట్గా ఎంత ఉంది చెప్తే మా వాళ్ళు మాట్లాడి వాళ్ళతో అప్పులు ఉండే వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఇల్లు ఒకటి పూర్తి చేయండి, ఆ అప్పులన్నీ కట్టేసేయండి. అతనికి ఎక్కడెక్కడ ఉద్యోగం ఇవ్వగలిగితే ఇప్పించండి. ఆ అబ్బాయిది నేను రాసుకుంటాం, మా వాళ్ళకి చెప్పి కోఆర్డినేట్ చేయమని టీసీఎస్లోనే ఆ అబ్బాయిని ఎట్లా మోల్డ్ చేయాలో మోల్డ్ చేద్దాం. ఇక్కడ అవన్నీ సెట్ అవుతారు. ఓకే, నేను చేపిస్తారా, నేను చెప్తాను, చేయమంటాను. ఇల్లు కట్టించి ఓకే, నువ్వు ఒక పని చేయమైతే చదువుకుంటూనే నీ డ్రోన్ పెట్టిస్తారు, దాంతో నువ్వు అదనంగా 10 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు ఆ పని చేయి, తర్వాత మీ నాన్న దగ్గర చూస్తారు. మార్గదర్శి 25,000 జీతాలకి జాబ్ ఇస్తామని చెప్పారు సార్. ఈ విలేజ్ ఉగుటూరు మండలంలోని ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది సార్. అందులో 25,000 జీతాలకి అక్కడ పెట్టించండి అవన్నీ, అతనికి ఉద్యోగం ఎడ్జాలు చేస్తాం, ఇల్లు కట్టించి అదే మరిగా అప్పు సెటిల్ చేసేయాలి. ఓకే అమ్మా, ఇట్రామ్మా. ప్రియమైన గుడ్ల నాగలక్ష్మి గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 10,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. ఓకే, ఏంటమ్మా కరుణ గారు? షివరింగ్ వస్తున్నారు అంటున్నారు సార్, మనం ఫేషియల్ ఇస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ మెసేజ్, స్ట్రక్చర్డ్ మెసేజ్ అందరికీ ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ మెసేజ్ ఇవ్వచ్చు కదా. మనం 63 లక్షల మందికి ఇస్తే 63 లక్షల మందికి వెళ్ళిపోతుంది. స్ట్రక్చర్డ్ మెసేజ్ అదే కూడా వినిపిస్తారు, అంతే కదా. ఓకే, బయోమెట్రిక్ పని చేయకపోతే ఫేషియల్ రికగ్నిషన్ పెడుతున్నారు. కంప్లీటెడ్ సార్. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఓకే, జాగ్రత్త చూసుకో, నువ్వు జాగ్రత్త చూసుకో. మీరు ఆ అబ్బాయి ఒకటి వాళ్ళందరితో మహాడస్ క్లియర్ చేపించేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటాం. ఈ అమ్మాయిది మాత్రం డోన్ తీది ఇతని ఐస్ ఫ్యాక్టరీలో పెట్టించేసాను. ఓకే, మంచిదమ్మా, రండి ఫ్యామిలీ అంతా రండి. రా. ఓకే అమ్మా, ధైర్యంగా రండి. గోపినాథపట్నం సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్. ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, గుడ్ లక్ అమ్మా. ఓకే బాబు, మిమ్మల్ని కలవడం చాలా ఆనందం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, రైట్.